ప్రేయిస్తారు. చంచల స్వభావుల్ని గుణపరచడం చాలా కష్టం. ఎందుకంటారా, వాళ్ళు 4 అభిప్రాయాలు కలిగి మనకు ఒక అభిప్రాయానికి సమానంగా మాట్లాడతారా లేదా అని మనల్ని ఒక ఆప్షన్ కింద మన సలహా వినాలనుకుంటారు. అయితే ఎప్పుడైనా మనం చెప్పింది వాళ్లకు సరిపడలేదనుకో, ఇంకేముంది, ఆల్రెడీ మనసులో ఉన్న 4 అభిప్రాయాలకు వాళ్ళు రెడీగా పెట్టుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు మన మాటను పెడద్రం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ మల్టీ టాలెంట్ అనే విషయంలో 4 వాటిని కలిగి కూడా కొంతమంది జ్ఞానం ఎదుగుదల అని వీటిల్లో వీటిల్లో మరి అన్నిట్లో తెలివి అని సంపాదించుకునే వాళ్ళు చంచలులై ఏం చేయాలి అన్నది కాలయాపనగా 4 మరి చర్చబడిన రీతిగా వాళ్ళు ఉంటారు. నిజానికి ఒక ద్వేయంతో, ఒక సంకల్పంతో ఒకటి చేయగలిగిన స్థితి మన అంబిషన్గా చేసుకొని వాటి కొరకు ప్రయాసపడాలి. ఈ మల్టీ టాలెంట్ కలిగిన వాళ్ళు చంచల స్వభావులు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ జ్ఞానంలో వాళ్ళు కొలువై మనం చెప్పేది వాటికి సూట్ అయితే వాళ్ళు వింటారు. లేదంటే ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయిన వాటిల్లో టకీమని బయటకు వెళ్ళిపోతారు. అందుకే చంచల స్వభావాలు అస్థిరులై వారిని మనం గుణపరచాలంటే ఇబ్బంది. అందుకే జీసస్ ఒక మాట అన్నాడు యాకోబు 1:7 మరి అటి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనా దొరుకునేమోనని తలంచుకొనరాదు. చంచలులు ఈ లోక విలువల్లోనే కాదు, దేవుని పరంగా కూడా ఇందులో మరి 4 అభిప్రాయాలు కలిగి ద్విమనస్కులుగై ఇక్కడికి వచ్చి ఏం చెప్తారా అని అన్నప్పుడు మరి వాళ్ళు పొందుకోవడానికి దేవుడు ఆ మాట అన్నాడు, అస్థిరుడై ప్రభు వల్ల తనకేం దొరుకుతుందని వారు తలంచకూడదు అన్నాడు. అస్థిరులై ఎందుకంటే ద్విమనస్తత్వం, ఇందులో అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఒక మాటని స్థిరంగా తీసుకోలేరు, దాన్ని పాటించలేరు. వాళ్ళు ఇది కాకపోతే ఇంకోటి అని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విషయము లోకానుసారంగానో స్టడీస్లోనో చేసే ఉద్యోగంలోనో అట్లా ఉండి తమ చుట్టూ తాము తిరుగుతున్నట్టుగా ఉండొచ్చేమో. కానీ ఈరోజు ఈ మనస్తత్వం దేవుడి పరంగా కూడా మనకి ఇబ్బంది కలిగిస్తుందంటే స్థిరమైన మనసు, సంకల్పం కలిగి ముందుకెళ్ళాలి. ఏమంటారు యవనస్తులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని మరొకసారి వినండి, మీకు యూజ్ అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.